అపర్ణ. అమ్మా, వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ అపర్ణ. పై అథారిటీస్ నుంచి నీ పెళ్లికి పర్మిషన్ వచ్చింది. అరవింద్ కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇక నీ పెళ్లి హ్యాపీగా జరిగిపోతుంది. థ్యాంక్ యూ అమ్మా. కానీ పెళ్లి నా చెల్లెళ్ళిద్దరికి ఇష్టం లేదు కదా? అవును, వాళ్ళకి ఇష్టం లేదు. కానీ నేను వాళ్ళకి నచ్చ చెప్తానులే. చెప్పేలా చెప్తే వింటారు. వాళ్ళకి నేను మొదటి నుంచి అర్థం కాలేదు. అందులోనూ నేను వాళ్ళకి జైల్లోనే పరిచయం అయ్యాను. అందుకే వాళ్ళు నన్ను నమ్మడం లేదు. ఇప్పుడు పెళ్లి అంటే షాక్ అవుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ రోజీ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు కూడా పైనుంచి ఆర్డర్స్ వచ్చి ఉండాలి కదా? వచ్చాయి మేడం. కంగ్రాట్స్ అపర్ణ. మా జైలు చరిత్రలో ఇదే మొదటి పెళ్లి. థ్యాంక్స్ జైలర్ గారు. ఇదంతా మా అమ్మ గొప్పతనం. నేను అడగగానే ఒప్పుకోవడమే కాదు, పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూస్తుంది. వెరీ గుడ్. రోజీ గారు, పెళ్లి ఎలా చేయాలో మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ లెటర్ కాపీ మీకు ఇస్తాను. దాని ప్రకారం ఈ పెళ్లి జరిపించండి. అలాగే జైలర్ గారు, అన్ని రూల్స్ ప్రకారమే చేద్దాం. ఓకే రోజీ గారు. మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు. పెళ్లి కూడా చక్కగా జరిపించండి. అలాగేనండి, తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాం. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. అమ్మా, చెల్లెళ్లను అన్నయ్యను ఎలాగైనా ఈ పెళ్లి కొప్పించు. వాళ్ళు పెళ్లికొచ్చేలా చెయ్యి. అపర్ణ, వాళ్ళకి పెళ్లి ఇష్టం లేదు. నేను ఖచ్చితంగా రమ్మంటే వస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళంతట వాళ్లే తెలుసుకోవాలి. అసలు జరుగుతున్న దానికి లోకి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియడం లేదు. అంటే అన్నయ్యకి పెళ్లి గురించి చెప్పలేదా అమ్మా? చెప్పాను, తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. పెళ్లి ఏర్పాట్లలో కూడా సాయం చేయనన్నాడు. రే అరవింద్, నీకు అపర్ణతో పెళ్లి కావాలరా? నీ పెళ్లి నేను చేస్తానురా. నువ్వు ఈ పెళ్లి ఎలా చేసుకుంటావు చూస్తాను. వస్తున్నాను రా. కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తాను. ఏంటమ్మా, ఏమనుకున్నా జరగడం లేదు. డోంట్ వరీ. అనుకున్నవి జరగకపోతే జరిగేవి మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అంతా నేను చూసుకుంటాను. ఈ పెళ్లి కరెక్ట్గా జరిగేలా నేను ప్లాన్ చేస్తాను. అపర్ణని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని మంచి పనే చేశాను. కానీ నిహారికని కూడా లైన్లో పెట్టుకోవాలి. అప్పుడే నా లైఫ్ సెట్ అవుతుంది. అపర్ణని ఉరి తీసేలోగా నిహారిక ప్రేమ పొందాలి. शरणं गच्छामि, शुद्धं शरणं गच्छामि, रुद्रं शरणं गच्छामि, रौद्रं शरणं गच्छामि. ओ महा रहस्यम् अवश्यम् हननः. ఏంట్లోకి పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయా? పెళ్లి ఎప్పుడో కాదురా, ఇప్పుడే జరుగుతుంది.
ఇప్పుడు వీడితో పోట్లాడితే రోజీ ఆంటీ దృష్టిలో విలన్ అయిపోతాను. సైలెంట్గా దెబ్బలు తిందాం, మార్కులు కొట్టేయచ్చు. రేయ్! అపర్ణ బతుకుని నాశనం చేశావు. కనీసం ఇప్పుడు తనని మనశ్శాంతిగా చావనివ్వవా? నిన్ను బావా, తన మనశ్శాంతి కోసమే పెళ్లి చేసుకుంటున్నాను. ఈ పెళ్లి వల్ల నీ చెల్లికి చచ్చాక ఆత్మశాంతి కూడా కలుగుతుంది. నా మాట విని పెళ్లి చేయడానికి రెడీ అవ్వు. నీతో ఎందుకు దెబ్బలు తింటున్నానో తెలుసా? మీ అమ్మ దృష్టిలో మంచు నవ్వడానికి. ప్లీజ్ లోకి, నన్ను కొట్టొద్దు, నన్ను వదిలే. నాకు అపర్ణ అంటే చాలా ఇష్టం, అందుకే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. రేయ్! నీ మాటలు నమ్మటానికి నేను అపర్ణని కాను. అయినా అపర్ణ అంటే ప్రేమ అంటున్నావు కదా, తనకన్నా ముందే చచ్చిపోయి పైన వెయిట్ చేయి. ఎక్కడ్రా? రేయ్, ఈ రోజు నీ తల నరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాను రా. అమ్మా, ఏరా, అరవింద్ని చంపుదాం అనుకుంటున్నావా? చంపి జైలుకి వెళ్తావా? బుద్ధుందా నీకు? అమ్మా, నువ్వు అడ్డు తప్పుకో. ఈ రోజే వీడిని చంపేసి మీ అందరికి వీడి పీడ వదిలించేస్తాను. నోర్మొయ్. అప్పర్ నన్ను చెల్లెలంటున్నావు కదరా? చెల్లెలు భర్తను చంపటం ఏ న్యాయం రా? ఇలాంటి వాడు నా బావ అవుతాడంటే అపర్ణను కూడా నా చెల్లి అనుకోను. రేయ్, నువ్వు తప్పుకోమ్మా, వీడి సంగతి నేను తేల్చేస్తాను. లోకి, అన్ని నీ ఇష్టం వచ్చి చేద్దాం అనుకుంటున్నావా? అరవింద్తో పెళ్లి అపర్ణ ఇష్ట ప్రకారమే జరుగుతోంది. ఇందులో అరవింద్ తప్పేం లేదు. అలా చెప్పండి ఆంటీ, నేనెంత చెప్పినా తను వినడం లేదు. నేనేదో మాయ చేశానని నాతో గొడవకొస్తున్నాడు, నన్ను చంపడానికి కూడా చూశాడు. వాడేదో ఆవేశంలో చేశాడు. ఇంకెప్పుడు ఇలా జరగదు. వదిలే అరవింద్. లోకి, నువ్వు వెళ్ళు, వెళ్ళు. ఛ! అరవింద్, ఇక ముందు ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు పెళ్లి ఏర్పాట్లు చూసుకో. అలాగే ఆంటీ.
ఏమైంది? ఆ రోజీ గారి దత్తపుత్రుడు ఉన్నాడు కదా లోకి, వాడు నా మీదకి యుద్ధానికి వచ్చాడు. దెబ్బలు తగిలాయా? పర్లేదు, గట్టిగానే కొట్టాడు. అదేంటి అలా అంటున్నావు? మీరు పరామర్శిస్తున్నట్లేదంట. నీకు బాగా తీరిందిగా అని అడుగుతున్నట్టుంది. అరెరే, అదేం కాదు అరవింద్. దెబ్బలు ఎలా తగిలాయని అడిగానంతే. చెప్పాను కదా, ఆ లోకిగాడు నన్ను చంపడానికి వచ్చాడు. మరి నువ్వు ఊరుకున్నావా? ఎందుకు ఊరుకుంటాను? ఆ రోజుని అర్జెంటుగా రమ్మని మెసేజ్ పెట్టాను. అంటే రోజీ వచ్చి నిన్ను రక్షించిందా? అవును, వాడి చెంపలు బద్దలు కొట్టి తీసుకెళ్లిపోయింది. లేకపోతే నన్ను చంపేసేవాడు. ఛీ! ఆ మాట అనడానికి నీకు సిగ్గుగా లేదా? నేను తలుచుకుంటే వాడు నా ముందెంత, కానీ నేను తిరిగి కొట్టలేదు. ఎందుకో తెలుసా? ఈ టైంలో నేను రోజీ ముందు చెడ్డ అనిపించుకోకూడదు, అందుకే మౌనంగా ఉన్నాను. ఈ పెళ్ళయ్యి అప్పర్ణని పైకి పోనివ్వండి, ఆ తర్వాత ఆ లోకిగాడి చర్మం ఒలుస్తాను. వాణ్ణి నిలువునా సజీవ దహనం చేస్తాను. ఇప్పుడు రోజీ ముందు మంచివాళ్ళ నటించడం ఎందుకు? అలా నటిస్తేనే రోజీ నేను మారాననుకుంటుంది. తర్వాత నేను నిహారికను పెళ్లి చేసుకున్నా అడ్డు రాదు. నువ్వు లైఫ్ గురించి చూసుకుంటున్నావు, నేను పగ కోసం చూస్తున్నాను. అందువల్ల నేనెవ్వరి మెప్పు కోసం చూడాల్సిన అవసరం లేదు. ఓకే, క్యారీ ఆన్ ఆంటీ. నేను మాత్రం నిహారికతో పెళ్లి కోసం ఇదంతా చేస్తున్నాను, కానీ ఆ లోకిని మాత్రం వదిలిపెట్టను. అపర్ణ ఉరికంబం వెక్కగానే వాడి సంగతి తేలుస్తాను. లోకి, అసలు నువ్వేం చేయబోయావో తెలుసా? ఒక మనిషిని చంపబోయావు. ఇదేనా నీ సంస్కారం? అమ్మా, నేను ఒక మనిషిని చంపాలనుకోలేదు. అరవింద్ అనే ఒక మృగాన్ని చంపాలనుకున్నాను. అరవింద్ గొడవ నీకెందుకు? వాడసలే రాక్షసుడు. ప్రస్తుతం మంచితనం నటిస్తున్నాడు కాబట్టే నాకు మెసేజ్ చేశాడు. లేకపోతే ఏదో కుట్ర చేసి నిన్ను చంపేసేవాడు. ఏడ్చాడు. నువ్వు రావటం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఈ పాటికి వాడి తల మొండం వేరు చేసేవాణ్ణి. షటప్! వాడిని అపర్ణకిచ్చి పెళ్లి చేయాలని నేను ఎన్ని పాటలు పడుతుంటే నువ్వు వాడిని చంపాలని చూస్తావా? వాడు అపర్ణను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదమ్మా. ఇష్టం లేకపోతే చంపేస్తావా? తర్వాత ఏమవుతుందో తెలుసా? నువ్వు జైలుకెళ్తావు. ఏం పర్లేదన్నయ్య, నువ్వు చంపేసేయ్. కోర్టు సంగతి, పోలీసుల సంగతి నేను చూసుకుంటాను. మహా, వాడిని నువ్వే రెచ్చగొడుతున్నావా? అది కాదమ్మా, ఈ పెళ్లి జరగడం కరెక్ట్ కాదు. అరవింద్ ఒక సీరియల్ కిల్లర్. ఈ రోజు కాకపోతే రేపైనా వాడు పట్టుబడతాడు. అప్పుడు వాడి పేరుతో అపర్ణ పేరుని కలుపుతారు. భార్య భర్తలు ఇద్దరు హంతకులే అంటారు. అవునమ్మా, మహా చెప్పింది నిజం. అపర్ణ వాడిని చేసుకోకపోతే తను చనిపోయాకైనా నిజం బయటపడుతుంది. ఈ హత్యలో అరవిందే చేశాడని, అపర్ణని అన్యాయంగా ఇరికించాడని తెలుస్తుంది. కానీ ఈ పెళ్ళైతే ఇద్దరు కిల్లర్స్ అనుకుంటారమ్మా. సోషల్ మీడియా సంగతి మనకి తెలిసిందే కదమ్మా. అపర్ణ ఎంకరేజ్ చేసి అరవింద్తో ఎన్ని హత్యలు చేయించిందంటారు. ముందు నువ్వు నోర్మి. నువ్వే వాణ్ణి సగం చెడగొడుతున్నావు. లోకి, నీకు అరవింద్ అంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ అపర్ణ మనింటమ్మాయే కదరా. తను నన్ను ఒక కోరిక కోరింది. అది తీర్చాల్సిన బాధ్యత నా మీదుంది. మా
మన అనుకుంటే జైలు శిక్ష నుండి తప్పించాలి. అంతేకాని జైల్లోనే పెళ్లి చేయాలని అనుకోకూడదమ్మా. మహా, అమ్మ ఏం చేసినా దానికో అర్థం ఉంటుందని నీకు తెలీదా? మీకిష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి పనులు చేయాలి, తప్పదు. సరే అమ్మా, చేస్తాం. కానీ పెళ్ళయ్యాక అరవింద్ తన నేరాలు ఒప్పుకుంటాడా? పోనీ అపర్ణ అరవింద్ దుర్మార్గుడని తెలుసుకుంటుందా? మరేమీ జరగనప్పుడు అరవింద్ గాడు మరో పాపం చేయడానికి మనమెందుకు సాయం చేయాలమ్మా? నువ్వు మొదటి నుంచి ఇదే గొడవ చేస్తున్నావు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అపర్ణ గురించి. అయ్యో అమ్మా, పులి ఉపవాసం ఉందే అని జాలిపడే మేకపిల్ల టైపు అపర్ణ. ఆవిడ గారికి మనం ఏం సాయం చేయగలం? మహా, ప్రతి మనిషికి ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. తన లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకునే స్వాతంత్రం ఉంటుంది. ఆ విషయంలో అడిగితేనే సాయం చేయాలి, లేదంటే జోక్యం చేసుకునే హక్కు కన్నవాళ్లకు కూడా లేదు. ఇక వాదనలు అనవసరం. ఈ పెళ్లి జరిపించాలనుకుంటున్నాను, జరుగుతుంది, అంతే. లోకి, నువ్వు ఇంకోసారి అరవింద్ పైకి దాడికి వెళ్ళకు. అలాగేనమ్మా. ఇద్దరు వెళ్ళి పెళ్లి పనులు చూడండి, వెళ్ళండి. ఈ పార్సిల్ దెబ్బతో ఓ మహాలక్ష్మి పని అయిపోతుంది. హలో, చెప్పమ్మా, ఎక్కడున్నావు? ఆ రోజు ఇంటి ముందే ఉన్నాను. ఒక పార్సిల్ లోపలికి పంపబోతున్నాను. ఆ మహాలక్ష్మి వచ్చి తీసుకుంటుంది, దాన్ని విప్పుతుంది, దెబ్బకి చస్తుంది.
ఏమైంది మేడం? ఏమైంది? నీరసంగా ఉంది బాబు, అందుకే కాస్త కళ్ళు తిరిగాయి. మంచినీళ్ళు తాగుతారా? వద్దొద్దు, నాకొక పని చేసి పెట్టు, డబ్బులు ఇస్తాను. ఏం చేయాలి చెప్పండి. ఇదిగో ఈ పార్సిల్ ఆ కనబడే ఇంట్లో ఇచ్చిరా. ఆ ఇంట్లోనా? అవును, అక్కడే మహాలక్ష్మి అని ఒక అమ్మాయి ఉంటుంది, తనకివ్వు. పార్సిల్ ఏమై ఉంటుంది? నాకెవరు పంపుంటారు? అందులో ఏముందో చెప్పు. నా బుక్స్ ఉన్నాయి. ఒక రిటైర్డ్ టీచర్ దగ్గర ఉన్న బుక్స్ కొన్నాను. ఆవిడే తెచ్చిస్తానన్నారు. ఎందుకో ఆ కుర్రాడితో పంపారు.